తిరుపతి అన్న ఇంకేం విషయాలు చెప్పే. వయసులో ఉన్నప్పుడు మనం ఏం సంపాదించకపోతుంది. ఇప్పుడేమో మన వాళ్ళు ఇంటి నుంచి తరిమేసి ఈ రోజుల్లో మనిషి కంటే డబ్బుకే విలువ ఎక్కువ ఉన్నది. తిరుపతి అన్న ఇప్పటికైనా మనం డబ్బు సంపాదించుకుందామే, తక్కువ టైంలో ఎక్కువ డబ్బు. లేకుంటే మన బతుకు కుక్కలు చింపిన ఇస్తారు లెక్క ఇంకా ఘోరంగా తయారైపోతుంది. అమ్మో ఈ వయసులో మనం కష్టపడలేదు, కష్టపడ్డ పని ఎవరు ఇవ్వరు. మనకు ఎవరైనా పని ఇచ్చినా ఇంత తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించడం ఎలా? నాకు మెరుపు లాంటి ఒక ఆలోచన వచ్చింది. ఎలానే తిరుపతి అన్న? ఈ దెబ్బతోటి మనం కోటేశ్వర్లం అయిపోవచ్చు. మన ఊరు చివరి అడవిలో కొన్ని కొండ గుహలు, పాతయి కట్టడాలు ఉన్నాయి. మీకు తెలుసా? అవును ఉన్నాయట, మస్తు అక్కడ గుప్త నిధులు కూడా ఉన్నాయట. ఆ గుప్త నిధుల జాడ తెలుసుకున్నాం అనుకో, మనం ఒక్కటే రోజుల ధనవంతులం కావచ్చు. అయితే లేట్ ఎందుకు, తొందరగా వెళ్ళి నిధి వేట మొదలు పెడదాం పదండి. మనం ఎవరికి ఏర్పడకుండా ఈ మాస్కులు పెట్టుకొని వెళ్దాం. అబ్బా తిరిగి 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 కాళ్ళన్నీ వస్తాయి. అమ్మ ఏం తీసుకొచ్చావా తిరుపతి? అమ్మ అలసట అయిపోయింది మొత్తం. తిరుపతి అన్న తిరిగి 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 కళ్ళన్నీ కాయలు కాసిపోయినాయి. తిరిగి తిరిగి చూసేసరికి ఎక్కడ ఏ నిధి కనిపించకపోయానే. నిధి వెతకడం అంటే తోటకెళ్ళి తోటకూర తెచ్చినంత ఈజీ కాదు, వెతకాల, అప్పుడే మనకు కనబడుతుంది. తిరుపతి అన్న ఏం వెతుకుడే, సూర్యుడు చుట్టూ భూమి తిరిగినట్టు మనం ఇక్కడ తిరిగి తిరిగి భూమి మీద తిరుగుతున్నామన్న. ఏంటి ఇది? నాకు కూడా అట్లానే అనిపిస్తుంది. ఈ అడవి అయోమయంగా ఉన్నది. అయితే అందరం ఒకే దిక్కు కాకుండా తలో దిక్కు పోతే ఈజీగా ఉంటుంది. ఏమంటారు? నువ్వు చెప్పింది మంచి ఐడియానే. ఎవరికైనా నిధి కనిపిస్తే తెలిసేది ఎలా మనందరికీ? నిధి కనబడగానే కోకిల్లాగా కూ అని కూయాలి, మిగతా వాళ్ళందరూ వచ్చేస్తాం. అయితే సరే, చెరొక్క దిక్కు వెళ్దాం పదండి.
నీకు నిధి ఎక్కడన్నా కనబడిందా? నీదేమో కానీ ఇక్కడ బూడిద కూడా కనిపించడం లేదే. పరేషాన్ అయిపోయిందా? తిరిగి తిరిగి కాళ్ళు వస్తున్నాయి. ఇదంతా నీది కొరకు తిరుగు. ఇక్కడ పూత అయినస్తుంది. నీది కనిపించిందేమో. త్వరగా పోదాం పద. ఏమైంది శంకర్, నీదేమన్నా కనబడ్డదా? ఇదేమో కానీ బంగారం ఇది దొరికిందా? బంగారం ఏమో కానీ బంగారం లాంటి అమ్మాయి కనబడింది. ఏంది? అమ్మాయి కనబడిందా? అమ్మాయి కనబడిందా? భయపడక అమ్మాయి, మేము మామూలు మనుషులమే. అయితే మీరు ఇక్కడ ఏం చేస్తారు? ఓ అదొక పెద్ద కథ, చెప్పమంటావా? అంత పెద్దగా వద్దు గాని చిన్నగా చెప్పండి, వింటా. అంటే నిధి వేట కోసం ఈ అడవికి వచ్చారనమాట. అవును. అయితే మీ పార్ట్నర్గా నన్ను చేర్చుకోండి. ఈ అడవి మొత్తం నాకు తెలుసు, మిమ్మల్ని తిప్పి చూపిస్తాను. ఓకే, అందరం కలిసి వీధి వెతుకుదాం పదండి. ఓకే ఓకే పదండి. అంటే కనబడతలేదు, ఎటుపోయింది? బాత్రూమ్ పోయింది కావచ్చు. తిరుపతి, నేను గమనిస్తున్నా చాలా హుషారునేమి. నిధి కోసం వస్తే చందమామ లాంటి పిల్ల దొరికింది, హుషారుగా ఉండదా? ఇక మరీ అంత సంబరపడబోకే తిరుపతి అన్న. ఎందుకో? ఎందుకంటే ఆ అమ్మాయి ప్రేమిస్తున్నది నన్ను కాబట్టి. ఆ అమ్మాయి ప్రేమిస్తున్నది నన్ను కాబట్టి. మీ ముఖాలు ఎప్పుడన్నా అద్దంలో చూసుకుంటారా? ఆ అమ్మాయి ప్రేమించింది నన్ను. ఝాన్సీ ప్రేమించేది నన్ను. ఝాన్సీ ప్రేమించింది నన్ను కాబట్టి నేను ఝాన్సీ ప్రేమించింది నన్ను. ఝాన్సీ ప్రేమించింది నన్ను. నన్ను ఝాన్సీ ప్రేమించింది. నన్ను ఝాన్సీ ఝాన్సీ నన్ను ప్రేమిస్తుంది. ఝాన్సీ నన్ను ప్రేమిస్తుంది. నన్నే ప్రేమిస్తుంది. ఝాన్సీ నన్ను ప్రేమిస్తున్నది నన్నే. ఝాన్సీ నన్నే, ముమ్మాటికి ఝాన్సీ ప్రేమించింది నన్నే. అమ్మో, నిధి కోసమని వచ్చి వీళ్ళు నన్ను వలలో వేసుకోవాలని చూస్తున్నారా? ఉండండి, వీళ్ళ సంగతి చెప్తా. ముందు నా పని సక్రంగా జరగాలంటే వీళ్ళ ముగ్గురిని విడగొట్టే తీరాలి. విడగొడతా.
గణపతి ఒక్కసారి ఇలారా. నిధి ఎక్కడ ఉందో నాకు కొంచెం సమాచారం తెలిసింది. అయితే మా వాళ్ళని పిలుస్తూ ఉండు. షూ, గట్టిగా అరవకు, వాళ్ళు చూస్తారు. అరవకు, వాళ్ళని పిలిచావంటే నిధి 4 భాగాలు చేయవలసి వస్తుంది. నేను చెప్పేది విను, ఓకే? అవును, నలుగురికి సమానంగా రావాలి కదా. 4 భాగాలు కాకుండా వాళ్ళతో గొడవ పడి వారిని దూరం పడి నిధి మరిద్దరమే పంచుకోవచ్చు కదా. ఒక్కసారి ఆలోచించుకో. ఒక్కసారి ఆలోచించుకో. అయితే నిజమే. ఇప్పుడు ఏం చేద్దామంటావు? శంకర్, ఒక్కసారి ఇలారా. ఒక్కసారి ఇలా రండి. రావాలి, రావాలి. ముగ్గురు విడిపోయింది. ఆ నిధి దొరకగానే నేనే మొత్తం ఇంటికి తీసుకొని వస్తాను. శంకర్, రజాక్, శంకర్, తన్నీళ్ళ బాయిలో పడ్డాయి కూడా చేతి చూపిస్తున్నా. ఇటు బాయి దగ్గర పడ్డా. ఇగో చేతి నాది. శంకర్, ఇటండి ఇటండి. తిరుపతన్నా గిట్ల పడ్డవే. ఇటు పట్ అటు తిరుపతన్నా పట్. మనం ముగ్గురం కలిసి ఉండుట్లనే నిన్ను తీసినాం బావిలోకి వెళ్ళి. లేకపోతే మనం విడిపోతే నిన్ను ఎవరు తీసేవాళ్ళు? కొంచెం అయితే లేని ఆపదలో చిక్కుకుంటుంటు మీ తిరుపతన్న. కానీ మనం ఆ అమ్మాయి మాటలు నమ్మి అనవసరంగా మనమే కొట్లాడి మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టు అయిపోయింది. అసలు ఇది అందటి కారణం ఆ అమ్మాయి.
అసలు ఈ అన్నిటి కారణం ఆ అమ్మాయే. ఆ అమ్మాయి దీని అన్నిటి కారణం. అవును అవును, ఇవన్నిటి కారణం అమ్మాయే. కష్టపడి ఏదైనా పని చేసుకుని బతుకుదాం పదండి. ఆశపడి అడవిలో తిరిగితే ఏం లాభం, సమయం వృధా తప్ప. వెళ్దాం పదండి. ఆగో, మళ్ళీ నువ్వు మా మధ్యలో ఏమన్నా పుల్లలు పెట్టదలిగి వచ్చినావా? అదేం కాదు, నేను మీకు జ్ఞానోదయం చేయడానికే వచ్చిన. అంటే మీరు ఎవరు, ఈ అడవిలో ఏం చేస్తున్నారు? నేను ఈ చెట్ల పైన ఈ నేల మీద పరిశోధన చేయడానికి ఇక్కడికి వచ్చిన. ఈ అడవిలో ఏం చేస్తున్నారు? ప్రతి సంవత్సరం 4-5 ఇంచులు మట్టి పోతుంది. 1 ఇంచు మట్టి ఏర్పడాలంటే 1000 సంవత్సరములు పడుతున్నాయి. అవును, మాతో అవును, పాటు నువ్వు కూడా మాతో విధిని విధిని వెతికితివి కదా. అదంతా ఉత్తగానే. నేను మీలో మార్పు రావడానికై నేను ఆడిన నాటకం అది, అంతే. నాటకమా? ఎందుకు? మీరు ఈ అడవిలో నిధి గురించి మాట్లాడుకోవడం నేను విన్నా, కానీ నిజానికి ఈ అడవిలో నిధి దొరకడం అంత ఈజీ కాదు. అవునా? ఆ విషయం మీరు ముందే మాకు ఎందుకు చెప్పలేదు? నేను ఈ విషయం మీకు ముందే చెప్తే మీరు నా మాట నమ్ముతారా? నేను అసలే నమ్మకపోతుంటే. అవును, నేను కూడా నమ్మకపోతుంటి. అవును, నేను కూడా నమ్మకపోతుంటే. మీలో మీకు తగిన బుద్ధి రావాలని ఇంకొకసారి ఇలాంటి పగట కలలు కనకుండా, చెట్టల వెంబడి పుట్టల వెంబడి తిరగకుండా ఏదో పని చేసుకోవాలని ఇలా చేశాను. అనవసరంగా ఈ అడవిలో పని వేస్ట్ చేసుకుంటూ తిరుక్కుంటూ టైంపాస్ చేసుకుంటూ బతికిన దాకా అంటే మన ఇంటికి వెళ్ళి ఏదో పని చేసుకుంటూ బ్రతుకుదాం పదండి. నీదికో దండం, ఈ అడవికి అంత దండం. ఈ నిధి వద్దు, ఇది వద్దు, అడవికి దండం పెట్టేసి ఆ నిధికి దండం పెట్టేసి పోతుంది. బాయ్. మీకు మాస్క్ ఎక్కడిది? మీరు పాడేసుకున్న కాడే దొరికింది. ఓ అలాగా? విలేజ్ కామెడీ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి.